ఏక మనసుతో ప్రార్థన చేశారట. హల్లెలూయా. పెదవులతో కాదు, నోటితో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. ఏక మనసుతో ప్రార్థన చేసి పాప క్షమాపణ పొందుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. రెండవది, ఏక మనసుతో ప్రార్థన చేయడం వల్ల పోయిన ఆశీర్వాదాలను యాకోబు పొందుకున్నాడు. ఏక మనసుతో ప్రార్థన చేయడం వల్ల అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, కానీ ఆ మేడమైన వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అన్ని భాషలు మాట్లాడడానికి గల కారణము ఒకటి, ఏక మనస్సుతో ప్రార్థన చేయడం. ఏ విధముగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదము కావాలి, నీ బిడ్డలు ఆశీర్వాదింపబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మను పొందుకోవాలి, నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలి. అంతేకాదు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోక రాజ్యం నిన్ను తీసుకువెళ్ళాలి.